మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ వీడియోని చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు చూడవలసిన ముచ్చట. తల్లిదండ్రులు బరాబర్గా చూడాలి. పేపర్లకు వచ్చిన ముచ్చట అబద్ధం అయితే నేను చెప్పను. భారతదేశంలో పెరిగిపోతున్న బాల ఊబకాయలంట, బుడ్డ పోరగాళ్ళంట బల దొడ్డ అవుతురంటులా, బల దొడ్డ అవుతురంట. అందరు అయ్యా మేమనుకుంటారంటే మా వాడు మంచిగా కొండపుష్టి వచ్చిండు, నా స్వామిరం గట్టము చూడు అని చెంపలకి ఇస్తూ ఉంటారు. కానీ అది బలంగా పెరుగుడు కాదంట, అది ఊబకాయం అంట. ఈ భారతదేశం మొత్తంలో ప్రస్తుతానికి అయితే 1.4 కోట్ల మంది పోరగాళ్ళ దాంట్లో ఈ ఊబకాయం ఉందంట. వాళ్ళు ఏజోళ్ళు 5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు ఉన్న పోరగాళ్ళని పరీక్ష చేసినట్ట డాక్టర్లు. చేస్తే 1,04,00,000 అంటారా, 40 లక్షలు, 4 లక్షలు అనుకుంటా. 1.4 కోట్లు అంటే 1,04,00,000 మంది పోరగాళ్ళకు ఈ ఊబకాయ రోగం ఉందంట. ఎట్లా వస్తుంది మరి ఇది? ఏమంటారు అయ్యా మేమంటారు, మావాడు మాత్రం కడుపు నిండా తింటాడు అయ్యా, తిండి మాత్రం కడుపు నిండా తింటాడు. ఇంకా తింటాడు కాదు, ఈలే నూకి పెడతారు మజే. కానీ గిదొక్క బుక్క తిని బిడ్డ, గిదొక్క బుక్క తిని. ఏం తిండి? మొత్తం ఫ్రైలే. చికెన్ అయినా ఫ్రైయే, మటన్ అయినా ఫ్రైయే, ఏ కూర చేసినా ఫ్రైయే. ఫ్రై అయితేనే మావాడు కడుపు మీద తింటాడు మామూలుగా, లేకపోతే అది తినడు. నీళ్ళు పోసి ఉంటే తినడు మావాడు. ఫ్రై పెట్టాలి మావానికి. ఇంకా అయ్యగో నా అమ్మగాని బయటికి వెళ్తే పొరగాలు పోతాప్పుడు చెప్తారు, డాడీ నాకు ఇవాళ పిజ్జాలు తెస్తావా, బర్గర్ తెస్తావా, పానీపూరి తెస్తావా, లేకపోతే సమోసా తెస్తావా, ఏంటి పావులు లెక్క ఎలాడ పడతాయి కదా నూడిల్స్ తెస్తావా, గిసోంటి తిండి తీసుకొస్తే కడుపు నిండా తింటూ రాగానే కడిగి నా కొడుకు అనుకో వీళ్ళేం చేస్తారు, ఉద్యోగం అయిపోయి ఇంటికి వస్తే అప్పుడు తీసుకొని రాగానే పొట్టు పొరక చేస్తూనే ఉంటారు. వాళ్ళు తింటుంటే అయ్యమ్మ సంతోషపడతారు. ఏ తల్లిదండ్రులను ఏం చేస్తారు, పొరగాడు కడుపు నిండా తినాలి అనుకుంటారు. కడుపు నిండా తింటున్నాడు కరెక్టే, కానీ అది కడుపులో పోయినాక అది పాడైపోయినా అది రోగం తయారు చేస్తుందంట. రోగం తయారు చేసి 5 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ పొరగాళ్ళకు బల దొడ్డ అవుతురంట. చీర డాక్టర్ కాడికి పోయి చూస్తారా కల్లా ఏమైతే మా వాడు గీతరిగా ఉబ్బుతుండే ఏం కథ సార్ అని చూపిస్తే ఆ డాక్టర్ పోయినాక మీ వాడు బలంగా అవుతలేడు అయ్యా, ఊబకాయ రోగాలు వస్తున్నాయి, ఉత్తపుణ్యానికి ఉబ్బుతుండేడు, ఏమేమి పెడుతురు ఏం కథ అని అప్పుడు చెప్తే 10,000 గుంజినాక అప్పుడు అమ్మర కొడుక ఎంత పని ఆయరా అనుకుంటున్నారు. మొత్తం ఈ నూనె వస్తువులు బిన వస్తువు తింటే ఒక గిట్ట అవుతారండి. ఇట్ట అయిన వాళ్ళకి ఎట్ట ఏమవుతుంది చివరికి వస్తారా కల్లా రక్తపోటు, గుండెపోటు, 12 రకాల రోగాలు వస్తాయి. దాదాపుగా ఏమనుకుంటారంటే అరే చిన్నపిల్ల కానీ గుండెపోటు వచ్చింది అదిలా గట్టెట్ వచ్చిందంటే మరి గిసోని తిండి నాకు రాకుంటే ఏమొస్తుంది మరిగా. ఏదైనా కానీ మన నాలుకని అదుపులో ఉంచుకుంటే రోగాలు అనేవి జర తగ్గుతాయి. ఈ నాలుక కాడికి పోయినాక ఏదైతే పొట్టు పొరక మన మేఘగిట్ట నవ్వితే లోపలికి పోయినాక దాని పని అదే చేస్తుంది. పాపం చిన్నపిల్లలకి ఏమేరక వాళ్ళు ఇప్పుడు బయటికి పోయి కొరక తింటోళ్ళు కాదు, అయ్యమ్మ తీసుకొచ్చి పెడితేనే తింటారు. మరి అయ్యమ్మ ఏం చేస్తారంటే ప్రేమ కొద్దిగా తీసుకొచ్చి అయ్యమ్మ పెడతారు, కానీ తిన్నాక మాత్రం లోపలికి పోయినాక అది అయ్యమ్మ పని చేస్తుంది. ఏం పని చేస్తుంది అంటే రోగాలు తీసుకొస్తుందట. రోగాలు తీసుకొస్తుంది. లక్షల మంది పొరగాళ్ళకు దాదాపుగా లక్షలలో ఉంటారు రక్తపోటుతోటి బాధపడుతోళ్ళు, గుండెపోటుతోటి బాధపడుతోళ్ళు. దీనికంత కారణం ఏంటంటే ఇవి వచ్చిరాని తిండి. ఇవి వచ్చిన మొత్తం బయటికి వెళ్ళినామంటే ఎసవంటి తిండి అంటే గసవంటి తిండి తింటారు. పొరగల్లాడుగా అయ్యమ్మ ఇప్పియ కాదంటే ఆడు ఏడుస్తాడు. అట్టా ఏం చేస్తామంటే ఆడు తినే రాదు, తల్లి అంటది ఏమా పొరగాడు అడితే గాయత కోనివాకు కోనిస్తారు, తింటారు కరెక్టే. కానీ వాళ్ళకి ఏమైనా తినేది కడుపుకు పడుతుందా పడదా చూసుకొని వాళ్ళ మంచివి ఏమైనా ఉన్నాయా, చక్కెరని ఏమైనా కొలెస్ట్రాల్ గిట్టు ఉన్నాయా, వాళ్ళ కొవ్వు పదార్థాలు ఉన్నాయా, లేకపోతే నూనె పదార్థాలు ఉన్నాయా, ఇంకా అవన్నీ ఏం చూడరు. తేను పెట్ట తినా లావుగాను చివరికి వస్తారు కదా ఉపకాయం వస్తుంది. ఇగో ఈ పొరగాని చూడని ఈ పేపర్ ఉన్నాడు చూస్తురా, ఒక గింతేళ్ళు పైండు. ఈయనకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయంటే 6 ఏళ్ళు ఉన్నాయంట. 6 ఏళ్ళకే ఈయన దగ్గర 40-50 కిలోలు ఉంటాడు. 6 ఏళ్ళకి 40-50 కిలోలు ఉంటే మరి రేపన్నాడు ఇక అంచనే వికారం. కానీ ఇటు పెరిగి పెద్దగానే కావాలి, పెద్దగా పెళ్లి చేసుకోవాలి, మంచం వినడే ఎక్కేది ఎప్పుడు, పిల్లలు కానేది ఎప్పుడు. ఈయన పొరగాడు తోపడి పోతుంటే ఈ తోడ ఆ తోడ మొత్తం రాసుకుంటూ పోతుంటుంది. అవునా కాదా? మరి ఇదంతా కంట్రోల్ కావాలంటే ఫస్ట్ అయ్యమ్మ వాళ్ళకి పెట్టే తిండి కాడ చాలా జాగ్రత్త చూసి అరే నాయన గిద్దింటే దొడ్డు అవుతారా, గిద్దింటే గిది అవుతారా అని జర అయ్యమన్నా పొరగాళ్ళకి ఒక్క రోజు తిండి పెడితేనేమో 4 రోజులు మంచిగా వస్తారు. లేకపోతే ఇక గిసోని రోగాలు వచ్చినాయంటే ఇక అనకూడదు, కానీ మధ్యాంతంగానే ఖరాబ్ అవుతారంట పొరగాళ్ళంతా. ఏదైనా కానీ మన నాలుగైనా అరికట్టుకుని మన చేతుల్లోనే ఉన్నది. మన చేతులలో చెరగొట్టుకొని డాక్టర్లు అంటే ఏముంది, దేవుని అంటే ఏంది, ఓళ్ళు అంటే ఏమని చెప్పి అందుకోసమనే అయ్యమ్మలోన ఉంటే పొరగాళ్ళంట వచ్చిరాని తిండి పెడితే ఇంత దొడ్డ అవుతాయి ఊబకాయ రోగాలు వస్తున్నాయంట. జర నియంత్రించుకోవాలంటే తిండి విషయంలో చాలా జాగ్రత్త పెట్టి నూనె లేని వస్తువులు పండ్లు ఫలాలు గసంటి పెట్టే ఉపాయం చేయాలి. కానీ ఇక నా కొడుకు తింటుండు కానీ వద్దంటా ఉంటే ఆయనకి కుక్కుతా ఉంటే ఆడు తింటూనే ఉంటాడు, ఇంకొక ఇట్ట అయితేనే ఉంటాడు, పోయి దవాఖానలో పెడుతూనే ఉండాలి. తర్వాత ఇల్లాగం అవుతుంది, ఉల్లాగం అవుతుంది, తర్వాత అంతా పరిశ్రమలో పడతారు.